అయ్యా చంద్రబాబు, నీకు ప్రజలు ఓటేస్తారని నమ్మకం ఉన్నప్పుడు, నువ్వు నిజంగానే మంచి చేసావు అని చెప్పి నిజంగా నువ్వు అనుకుంటే ఎందుకు ఇవన్నీ చేయాలా? నువ్వు ప్రజలకు మంచి చేయలేదని నీకు తెలుసు కాబట్టి, ప్రజలు నీకు ఓటు వెయ్యరు అని నీకు తెలుసు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే నీకు ఓట్లు పడవు అని నీకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగుతా ఉండవు. 2017లో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. కరెక్ట్గా 2019 జనరల్ ఎలక్షన్స్ కు 1.5 year ముందు, నా పాదయాత్ర స్టార్ట్ కాక మునుపు నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు. చేసి 27,000తో గెలిచినారు. గెలిచి సంకలు గుద్దుకున్నారు. 27,000 గెలిచినా వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ బాయింట్ గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను తిట్టించినారు, వైఎస్ఆర్సీపీని తిట్టించినారు, తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు. కరెక్ట్ గా 1.5 year తర్వాత అదే నంద్యాలలోనే 35,000తో గెలిచినాం వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసినారు ప్రజలంతా. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే, ప్రజలు మనస్ఫూర్తిగా ఆ ఓట్లు వేస్తే 4 కాలాలు వర్ధిల్లుతారు. ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 year అయిపోయింది. అప్పుడే కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అబద్ధాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెబుతారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. ఇది వాస్తవం.